డాక్టర్ గారు, ఆయుర్వేదం ద్వారా సెక్స్ సామర్థ్యాన్ని పెంచే మందులు ఉన్నాయా? నేను అలోపతి గ్రాడ్యుయేట్ను. ఒక 20 సంవత్సరాల క్రితం వరకు అసలు సెక్స్ ప్రాబ్లంకు వైద్యం లేదు. రకరకాలైనటువంటి క్లెయిమ్స్ ఉండేవి. కొంతమంది చెట్లు వాడేవాళ్ళు, కొంతమంది పిట్టల్ని తినేవాళ్ళు, కొంతమంది పులులను చంపి వాటి టెస్ట్ గిల్స్ వండించుకొని తినేవాళ్ళు. ఏది తిన్నా కూడా సెక్స్ అనేది జరిగేది కాదు. అయితే వయాగ్రా కన్నా ముందు, వయాగ్రా తర్వాత చాలా తేడా ఉంది. వయాగ్రా అనే ట్యాబ్లెట్ను PDE5 ఇన్హిబిటర్, సిల్డెనఫిల్ అంటాం. ఈ ట్యాబ్లెట్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత దిస్ ఇస్ ఎ బిగ్ చేంజ్. కనుక ఆయుర్వేదంలో క్లెయిమ్స్ ఉన్నా కూడా సైంటిఫిక్గా ఇంతవరకు ప్రూవ్ చేసింది లేదు. ఈ ఆయుర్వేదం పేరు మీద కొంతమంది సిల్డెనఫిల్ లాంటి ట్యాబ్లెట్స్ కూడా పౌడర్ చేసి వాళ్ళు మిక్స్ చేసి ఇస్తుంటారు. కనుక ప్రతి ట్యాబ్లెట్లో ఏముంది కంటెంట్ అనేది కనుక్కొని అవసరం అనుకుంటే ల్యాబ్లో టెస్ట్ చేయించుకొని దాంట్లో కన్ఫర్మ్ చేసుకొని వాడుకోవడం వల్ల హెల్త్కి మంచిది. డాక్టర్ గారు, శీఘ్ర స్ఖలనానికి ఏ ఆపరేషన్ చేస్తారు? మీరు చేస్తారా? శీఘ్ర స్ఖలనం, శీఘ్రం అంటే తొందరగా, స్ఖలనం అంటే ఇజాక్యులేషన్, బయటికి రావడం ఫ్లూయిడ్. దీనికి చేసే ఆపరేషన్ పేరు డార్సల్ న్యూరెక్టమీ అంటారు. ఈ పెనిస్కు ఇటువైపు రెండు న్యూరోవాస్కులర్ బండిల్స్ ఉంటాయి. ఇందులో డార్సల్ నర్వ్ ఉంటుంది. ఈ డార్సల్ నర్వ్ను మనం కట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి వచ్చే సెన్సేషన్స్ తొందరగా రాకుండా ఆగిపోతాయి. కనుక వాళ్ళకు ఎక్కువ టైం సెక్స్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా మనము డ్యూరాలాక్స్ లాంటి ట్యాబ్లెట్స్ పెడతాం. డ్యూరాలాక్స్లో ఒకవేళ రెస్పాన్స్ రాకపోతే అట్లాంటి వాళ్ళకు సర్జరీ చేయొచ్చు. చిన్న సర్జరీ, 1 డే అడ్మిషనే. పొద్దున అడ్మిట్ అయితే సాయంకాలం వెళ్ళిపోవచ్చు. ఈ న్యూరెక్టమీ చేసిన తర్వాత వాళ్ళకు తొందరగా స్ఖలనం అయ్యేది తగ్గిపోతుంది. డాక్టర్ గారు, పెనిట్రేషన్ ఎన్ని రకాలు? పెనిట్రేషన్ 3 రకాలు. కొంతమంది ఏమో షాలో పెనిట్రేషన్, ఓన్లీ పైన పెడుతుంటారు. ఇంకొక రకం ఏమిటంటే డీప్ పెనిట్రేషన్, లోపలికి వెళ్తారు. ఇంకొక రకం ఏమిటంటే ఇంటర్మీడియట్, ప్రతిసారి ఇలా పెడతారు, తీస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ తీస్తారు. దిస్ ఇస్ ఇంటర్మీడియట్ పెనిట్రేషన్ అంటారు. ఈ 3 రకాలు మంచివే. చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఒకసారి మాత్రమే పెనిట్రేట్ చేసి లోపల అలా ఉండగానే వీళ్ళు స్ట్రోక్స్ ఇస్తుంటారు. అలా కాకుండా ఎవరికైతే వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మల్టిపుల్ స్ట్రోక్స్, తర్వాత మల్టిపుల్ పెనిట్రేషన్స్ చేస్తూ ఉంటారు. ఎనీహౌ, షాలో పెనిట్రేషన్ కన్నా డీప్ పెనిట్రేషన్ ఈజ్ అప్రిషియేటెడ్ మోర్ బై ది ఫీమేల్ పార్ట్నర్స్.